నేను అసలు అంటే ఇంకొకటి వాట్ వెంట్ రాంగ్ విత్ సైంధవ, లైక్ వెంకటేష్ లాంటి కూడా తాళ్ళు కూడా చాలా క్రిటికల్. ఇది వెంకటేష్ వెరీ ఐ బిలీవ్ సైంధవ్ ప్రాబ్లమ్ వాజ్ ఇన్ రైటింగ్ ఓన్లీ సార్. నేనే ఇంకొక 3-4 months టైం తీసుకొని ఇంకా బెటర్ రైటింగ్ చేయాల్సింది దాంట్లో. ఎక్కడో నేను బిగిన్ అయినప్పుడు ఒక ఐడియా అనుకున్నా కదా, ఒక అథెంటిక్ చాలా జెన్యున్ గా ఒక పాపని చనిపోకుండా కాపాడుకోవడానికి ఒక డాడీ చేసే ఒక యుద్ధం అది ఆ సినిమా. యాక్చువల్లీ సమ్వేర్ ఎక్కడో నేను రాసుకున్న రైటింగ్ లో ఆ జెన్యూనిటీ అథెంటిసిటీ మిస్ అయ్యి వేరేలాగా ట్రాన్స్లేట్ అయింది అది. ఐ షుడ్ హ్యావ్ టేకెన్ అ లిటిల్ మోర్ టైం. ఇంకొక 3-4 months టైం తీసుకొని నేను కూర్చొని ఆ రైటింగ్ మీద ఇంకా బాగా ఫోకస్ చేసి ఐ షుడ్ హ్యావ్ సాట్ డౌన్ అండ్ డిడ్ ఇట్ బెటర్ ఏమో. రైటింగ్ స్టేజ్ లోనే జరిగిన ఒక ఫ్లా అదే అనిపిస్తుంది. వాట్ డిడ్ రియల్లీ ఫోర్స్ యూ అలాగా? అంటే నో ఫోర్స్ సార్, ఇట్ ఇస్ జస్ట్ మీ సిట్టింగ్ అండ్ ఫీలింగ్ దట్ దిస్ ఇస్ రైట్ ఫర్ ద స్క్రిప్ట్. దట్స్ ఇట్. దెర్ ఇస్ నో ఫోర్స్. నో బడీ కేమ్ అండ్ టోల్డ్ మీ ఆర్ ఎవరితో డిస్కషన్ లో జరిగినవి కావు అవి. నేను కూర్చొని రాసుకున్నప్పుడు ఎప్పుడన్నా ఫైనల్ డ్రాఫ్ట్ కి ఫస్ట్ డ్రాఫ్ట్ కి మధ్యలో జరగాల్సిన ఒక జర్నీ ఉంటుంది సార్. అవును, ఆ జర్నీ ప్రాపర్ గా జరగలేదేమో సైంధవ్ లో అని ఇవాళ లుకింగ్ బ్యాక్ అట్ ఇట్. అండ్ అఫ్ కోర్స్ దేర్ ఆర్ 100 other reasons what didn't work out for సైంధవ్. ఇప్పుడు కొంతమంది అంటారు, అన్న లేదన్నా సినిమా మాకు నచ్చింది, రిలీజ్ డేట్ కరెక్ట్ గా పడలేదు, దానివల్ల ఏందని. అది నేను ఒప్పుకోను. రిలీజ్ డేట్ కూడా హ్యావ్ ఎఫెక్టెడ్, బట్ వాట్ ఐ లైక్ టు బిలీవ్ ఇస్ అందులో జరిగిన ప్రతి తప్పు నాదనే నమ్ముతున్నాను నేను. అలా నమ్మితేనే ఐ విల్ బి ఏబుల్ టు మేక్ బెటర్ ఫిలిమ్స్. అదర్వైజ్ ఐ విల్ రిమైన్ అందులో కంఫర్ట్ ఎత్తుకుంటాం మనం. నాకు అప్పుడు అన్యాయం జరిగిపోయింది, నాకు రివ్యూలు సరిగా రాయలేదు కాబట్టి నా సినిమా ఆడలేదు, నాకు రిలీజ్ డేట్ బాగలేదు కాబట్టి ఆడలేదని మన కంఫర్ట్ గురించి మనం అనుకోవచ్చు. But at the end of the day, I know as a writer, there was a problem in writing of that film. I should have worked more on writing is what I feel. అంటే నాకు నీ సినిమాలు చూసిన తర్వాత అనిపించింది, యూ డోంట్ మచ్ ఫాల్ ఇన్ లవ్ విత్ లవ్ కంటెంట్, లవ్ ట్రాక్. యూ విల్ ఓన్లీ ఆల్వేస్ హ్యాండిల్ ఇట్ ఏదో ఒక ఎలిబి లాగా స్టోరీలో, దానికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తావు నువ్వు. అంటే నేను చేసిన సబ్జెక్ట్స్ అలాంటివి కదా ఇప్పుడు దాకా. ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే ఫిలిం యాక్చువల్లీ ఐ వాంట్ టు డూ అ ప్రాపర్ rom-com ఫిలిం. ఇన్ దట్ యూ విల్ సీ what are my sensibilities in dealing with a love story అన్నది I would want to show the world. లవర్ అంటే ఇప్పుడు వరకు నువ్వు రాని బయటికి లవర్ బయటకు వస్తాడా ఇప్పుడు? No, but I feel that I will enjoy a lot doing a rom-com because in real life I'm a very funny person and నాకు నా లైఫ్లో, నా ఫ్రెండ్స్ లైఫ్లో, నా లైఫ్లో నేను చూసినంత రొమాంటిక్ లవ్ స్టోరీలు అవన్నీ కూడా స్క్రీన్లోకి ట్రాన్స్లేట్ అయితే చాలా గట్టిగా వస్తుందని నమ్ముతున్నా. అవునా? యా. అంటే ఇప్పుడు నువ్వు చూసిన టైంకి ఇప్పటికి బాగా రొమాన్స్, లవ్ అవన్నీ బాగా మారిపోయినాయి సొసైటీలో. యూ మస్ట్ హావ్ సీన్ ఇట్ వెరీ క్లోజ్లీ ఒక 5, 6, 7, 8 years బ్యాక్ డ్యూరింగ్ యువర్ స్టడీ కోర్సెస్. వెరీ యూనివర్సల్ ఫీలింగ్ సార్. ఆఫ్ కోర్స్ దాన్ని చాలా ఆనెస్ట్ గా, చాలా జెన్యున్ గా ప్రెజెంట్ చేసినప్పుడు ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్ అని నా గట్టి నమ్మకం. ఇప్పుడు మీరు చూస్తే హిట్ 1, హిట్ 2, హిట్ 3 లో కూడా బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ఆర్ దేర్. నేను ఎక్కడ నిన్న పాయింట్ నేను ఎక్కడో కలిసినప్పుడు కూడా చెప్పా, వేర్ ఐ అప్రిషియేటెడ్ యూ. హిట్ 3లో నువ్వు కథలో లవ్వరు అన్నదాన్ని ఒకసారి ఫాదర్ తో ఇంట్రడ్యూస్ చేసావు, మ్యాట్రిమోనియల్. సెకండ్ డిపార్ట్మెంట్, సెకండ్ మదర్ తో అమ్మాయి మదర్ ఏ చేసి పట్టుకొస్తుంది కదా. సెకండ్, థర్డ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్, రైట్? నువ్వు ఎక్కడ డైరెక్ట్ లీడ్ తీసుకోలే. ఇట్ ఈస్ ఆర్గానికలీ ఫెంటాస్టిక్ నిజంగా. దట్ ఈస్ హౌ ఐ ఫీల్ ఇన్ థ్రిల్లర్స్, దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ కమ్. బట్ మనం rom-com సపరేట్ గా ఒక లవ్ స్టోరీ అని చేసినప్పుడు దెర్ ఇస్ అ లాట్ మోర్ యూ కెన్ డూ విత్ రిలేషన్షిప్ డ్రామా ఏదైతే ఉందో, ఆ డైనమిక్స్ ఆఫ్ రిలేషన్షిప్ చూపించడంలో చాలా చేయొచ్చు అని నా ఫీలింగ్. అండ్ ఐ థింక్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దట్ నెక్స్ట్. ఓకే. తర్వాత ఇప్పుడు అందులో ట్రైన్ లోని అంటే వాళ్ళిద్దరికి మ్యాచ్ ఫిక్సింగ్ అయింది, దే ఆర్ ఇన్ ది లవ్ లాక్ అని చెప్పడానికి కూడా ఎంత బాగా ఉందంటే ఆ సీను. నేను మిస్సెస్ సర్కార్ అనేది అంటున్నా కదా, మిస్సెస్ సర్కార్, మిస్టర్ మృదుల. అసలు అంటే డిగ్నిటీ ఇన్ రిలేషన్, dignity in relation, fantastic. I must appreciate it. I'm so happy you enjoyed every part of the film. Every part of the film. Nice. And నాని పెర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు కూడా నాకేదో ఎవరు ఏమనుకున్నా ఐ జస్ట్ డోంట్ కేర్. కామెంట్లు ఏం పెట్టుకున్నా వచ్చు, ఐ డోంట్ కేర్. బట్ అది నీ కాంట్రిబ్యూషనా లేకపోతే నాని ప్రిపరేషన్ అన్నది యూ హ్యావ్ టు టెల్. ఆ గ్రెగరీ పెక్ వాళ్ళు ఉంటారే, సీరియస్ లుకింగ్ ఇన్ టు కెమెరా,
ఊరికే ఓవర్ డ్రామటైజేషన్, ఓవర్ ఎక్స్ప్రెషన్స్, కళ్ళు గట్టి బిగిన్ అలా కాకుండా నాని ఆ సెకండ్ హాఫ్ లో స్క్రీన్ మీద చిన్న నవ్వు వచ్చి కూడా చిన్నది అలా లిప్ చిన్నది అలా మూవ్ అయ్యి మళ్ళీ అలాగా అవన్నీ ఎట్లాగా మీ ఇద్దరు అనుకుని చేశారా, లేకపోతే ఇట్ ఈస్ యువర్ డైరెక్షన్ ఆర్ ఇస్ ప్రిపరేషన్? నో సార్, ఈజ్ అ గ్రేట్ యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఒక స్క్రిప్ట్ రాసినప్పుడు in one of the very famous interviews, Quentin Tarantino was mentioning, one actor asked him, how do I play this? He said, it is written, there's only one way to play it. Only great actors understand that. Great understand. Okay, so Nani ane manishi, he's a brilliant actor, needless to say. He's already Needless to say. So ఇప్పుడు మనం కథ రాసిన తర్వాత మనం ఆయనకి వెళ్ళి యాక్ట్ చేసి చూపించాల్సిన అవసరం 0%. His understanding of he himself manifests absolutely it. Like there is only one way to play it, sir, because it was written like that. ఆ క్యారెక్టర్ ఆ జర్నీ వెళ్తున్నప్పుడు దాన్ని ప్లే చేయడానికి ఒక ఎమోషన్ ని క్యాచ్ చేయడం అన్నది ఒక బ్రిలియంట్ యాక్టర్ తో పనిచేస్తున్నప్పుడు మనం చాలా పెద్దగా వెళ్ళిపోయి మధ్యలోకి వెళ్ళి చేసి చూపించేసి నాకు ఇలా కావాలని చెప్పాల్సిన అవసరం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యాక్టింగ్ విత్ వర్కింగ్ విత్ గ్రేట్ యాక్టర్స్. గ్రేట్ యాక్టర్స్. సో ఇప్పుడు ఎవరో బిగినరో లేకపోతే న్యూగా ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేబీ ఇట్ మేక్స్ సెన్స్ టు గో అండ్ డూ ఇట్ అండ్ షో దెమ్. అండ్ సమ్ టైమ్స్ వాళ్ళు అసలు మన పేజ్ లో లేరు, వేరే ఏదో పేజ్ లో చేస్తున్నప్పుడు వాళ్ళే మనల్ని అడుగుతారు. గ్రేట్ యాక్టర్స్ ఆల్సో సమ్ టైమ్స్ వెన్ వీఆర్ నాట్ ఓకింగ్ దట్ ఏంటి నువ్వు వేరేలా చూస్తున్నావు సార్ రా చేసి చూపించు అంటే దెన్ యూ విల్ గో అండ్ డూ ఇట్ అండ్ షో దెమ్. వెల్ యూ డూ ఆల్సో యూ టెల్ దెమ్, ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తాం, మేము చాలా చండాలంగా యాక్ట్ చేస్తాం కానీ దాన్ని అట్లీస్ట్ మీటర్ అర్థం అవుతుంది మీకు అని చెప్పి చేసి చూపిస్తాం మేము. బట్ అలాంటివి వెన్ యూ యాక్ట్ విత్ యాక్టర్స్, వెన్ యూ వర్క్ విత్ యాక్టర్స్ లైక్ నాని, దోస్ ఇన్స్టెన్సెస్ ఆర్ వెరీ ఫ్యూ, చాలా తక్కువ. ఎందుకంటే ఆయన అండర్స్టాండింగ్ ఆఫ్ స్క్రిప్ట్ లోనే ఆయన ఒక వేరే లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ లోనే వస్తారు వాళ్ళు సెట్ కి. Because they read the scene, they run it in their mind, they act it out in their mind, and then only they come and perform. So writing level lo మనం చేయాల్సింది మనం చేస్తే, యాక్టింగ్ లెవెల్ లో వాళ్ళు ఏం యాడ్ చేయాలన్నది they will come. But that is exactly how I envisioned it. నేను రాసుకున్నప్పుడు నేను ఏదైతే ఎన్విజన్ చేశానో దాన్ని ఇంకొక 30-40% యాంప్లిఫై చేసి ఎన్హాన్స్ చేసి డెలివర్ చేయడమే is what is Nani. That is why we all directors love to work with him. Because మీరు ఒకటి రాసుకుంటారు, ఆయన వచ్చి ఒకటి చేసినప్పుడు ఒకసారి ఎక్స్ట్రీమ్లీ సర్ప్రైజింగ్ గా ఉంటుంది. ఇలా చూసాడు ఈ మనిషి సీన్ ని అని అనిపించే తరుణాలు ఉంటాయి. ఒక్కోసారి ఆయన చేసింది మాకు నచ్చినప్పుడు మేము ఆనెస్ట్ గా చెప్పాలి, అది మా పని. అది లేదు బ్రో నేను ఇలా చూడలేదు దీన్ని, నేను ఇలా చూసాను. నెంబర్ ఆఫ్ మూమెంట్స్ జరుగుతాయి సార్. వెరీ కామన్లీ ఇట్ హ్యాపెన్స్. సమ్ టైమ్స్ దే డూ ఇట్ ఇన్ వన్ వే and we didn't see it like that. We very honestly have to go and tell them, no, that ila చూడలేదు నేను ఇలా అనుకున్నా, ఒకసారి ఇలా చేసి చూపిస్తారా అని అడిగినప్పుడు అది he has the professionalism to very nicely take it and he is a director's actor, sir. He will not ask. And ఇప్పుడు ఏమన్నా చాలా ఆయనే ఒక్కోసారి వచ్చి చాలా డైరెక్ట్ క్వశ్చన్లు కూడా అడుగుతాడు. ఏమనిపించింది, ఓవర్ అనిపించిందా అంటే అవును బ్రో అని అంటే టక్మని వెళ్ళి ఇంకోటి చేస్తారు ఆయన. బట్ అది మనం ఆనెస్ట్ గా చెప్పగలగాలి. నాని ఏమైనా అనుకుంటాడంటే అదే నాకు ఫస్ట్ 4-5 రోజులు ఇబ్బంది ఉండింది. నాకు బికాస్ ఐఎమ్ వర్కింగ్ విత్ సమ్వన్ హూ ఐ లవ్, హూ ఐ అడ్మైర్, క్లోజ్ టు హార్ట్. సో అలాంటి మనిషితో ఫస్ట్ 4 రోజులు పడ్డా ఇబ్బంది. బట్ ఆయనే నన్ను పిలిచి చెప్పారు, ఐ సీ యూ, అబ్జర్వ్ చేశాడు, ఐ సీ యూ డూ దట్, డోంట్ డూ దట్, ఇట్స్ ఓకే, యూ కెన్ టెల్ ఎనీథింగ్ దట్ యూ వాంట్, యూ కెన్ బీ ద బాస్, ఐ డోంట్ కేర్ అని చెప్పాడు. దాని తర్వాత అందుకే నేను ఆ కో డైరెక్టర్ గారికి కూడా చెప్పా, ఫస్ట్ 4 రోజులు ఎక్కువ వేయకండి సార్ లోడ్, కొద్దిగా సింపుల్ కాన్వర్సేషన్స్, సింపుల్ సీన్స్ పెట్టండి. ఎందుకంటే నాకు తెలుసు ఐ విల్ గో త్రూ ఇట్ అని. బికాస్ నాకే ఆ భయం ఉండింది యాక్చువల్లీ సెట్కి వెళ్ళడానికి ముందు. నాకు ఎందుకో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.